సమైక్య శంకరావ రథం కదిలింది. కోట్ల మంది గొంతుకై షర్మిల నినదించారు. జగనన్న మాటగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నారు. చంద్రబాబు ఏం ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తున్నారంటూ నిలదీశారు. కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. సమైక్య శంకరావం ప్రజల నినాదమై ముందుకు సాగుతోంది. ఇక సమైక్య శంకరావం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. తాను జగనన్న పూరించిన సమైక్య శంఖారాన్ని అన్నారు షర్మిల. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఇది జగనన్న మాట అని చెప్పారు. ఇడుపులపాయ నుంచి నేరుగా తిరుపతి చేరుకున్న షర్మిల ఏడుకొండలవాడి సాక్షిగా సమైక్య శంఖారావాన్ని పూరించారు. సీమాంధ్రులకు అన్యాయం జరగకూడదనే జగనన్న 7 రోజులు దీక్ష చేశారని చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటుకు నివాళులు అర్పించి నేరుగా తిరుపతి చేరుకున్నారు షర్మిల. మహానేత తనయ రాకముందే సభాస్థలి వేలాది మంది సమైక్యవాదులతో నిండిపోయింది. షర్మిలను చూసిన వెంటనే సమైక్య నినాదాలు మిన్నంచాయి. నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే 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 నమస్తే. వేలాది మంది సమైక్యవాదులు ఉద్దేశించి ప్రసంగించిన షర్మిల తాను జగనన్న పూరించిన శంఖారావాన్ని అన్నప్పుడు సభాస్థలి హోరెత్తింది. ఒక తండ్రిలా న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూనే ఉందని షర్మిల తెలిపారు. న్యాయం చేసే సత్తా లేనప్పుడు విభజన చేసే హక్కు ఎక్కడిదే అంటూ ప్రశ్నించారు. 9 కోట్ల మందిలో 6 కోట్ల మంది రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని, ఇది ఏకాభిప్రాయమా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సిపిఎం, ఎంఐఎం, వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ విభజనకు అనుకూలంగా లేవన్నారు. ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ నేతలు పదవులు పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. జగనన్న మాటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టం చేస్తుంది. సమన్యాయం చేయడంలో
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అది జరిగేంత వరకు జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయకుండా ఎంతైనా ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం. సమైక్య శంఖారావం సభ ప్రారంభం కాగానే కరెంటు కట్ చేశారు. చీకట్లోనే సమైక్యవాదులు షర్మిల ప్రసంగాన్ని విన్నారు. షర్మిల పలికే ప్రతి మాటకు తమ మద్దతు పలికారు.